1000 دينار بالسنة، تعال ادفع حق الحكومة 1000 دينار واعطيك هالمادة هذه تشتغل فيها، روح اشتغل. خالص انا కువైట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూల్ అయితే పాస్ చేస్తానన్నమాట కువైట్ గవర్నమెంట్. అది మంచికో లేకుండా చెడుకో తెలియదు కానీ అలాగే చెకింగ్ కానీ అకామాలు లేని పట్టుకోవడం కానీ ఇంకొచ్చేసి కెమెరాలు కానీ ట్రాఫిక్ రూల్స్ అని చెప్పి ఓని ఒక సంవత్సరం నుంచి మన వాళ్ళని పూర్తి క్రమశిక్షణలో పెట్టే ఆలోచనలు ఉండదన్నమాట కువైట్ గవర్నమెంట్. చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కెమెరాస్ పెట్టడం వల్ల నిజాయితీగా ఉండేవాళ్ళు దానికి బలవుతున్నారు అన్నమాట. ఎందుకంటే నిజాయితీగా ఉన్నోళ్ళు అక్కడే ఉన్నారు, ఫ్రాడ్గా ఉన్నోళ్ళు అక్కడే ఉన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు హరినాథ్, నేను కువైట్లో ఉంటాను. ఈ మధ్యన సోషల్ మీడియాలో కానీ టిక్టాక్లో కానీ కువైట్ న్యూస్లో కానీ చాలా అంటే చాలా న్యూస్ స్ప్రెడ్ అయ్యింది అనమాట. ఈ మధ్య ఈ న్యూస్ వచ్చి కూడా వారం రోజుల పైన అయింది. నేను ఎందుకు వీడియో చేయలేదంటే ఈ వీడియో కాస్త అప్పటికప్పటికి వైరల్ అయిపోయింది అనమాట. నైట్కే వైరల్ అయిపోయింది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆ న్యూస్ ఏంటంటే 750 దినాల నుంచి 1000 దినాల లోపు కట్టేసుకొని ఎవరైనా పని చేసుకోవచ్చు అని చెప్పి ఒక గవర్నమెంట్ అయితే రిలీజ్ చేశారు కదా. అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో న్యూస్ అయితే వచ్చింది కానీ ఎవరు చేసుకుంటారు, అలాగే దీనికి ఎలాంటి పరిణామాలు వస్తాయి, అసలు ఈ వీసా ఎవరికి ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. టిక్టాక్లో వీడియో పెట్టిన వెంటనే చాలా వరకు అందరూ చాలా గ్రేటు, చాలా మంచి విషయం, ఇలాంటి మంచి మంచి కంటెంట్లు ఇంకా రావాలి అని చెప్పి చాలా వరకు కామెంట్లు చేస్తారు. అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. అసలు ఈ వీసా ఎవరికి ఇస్తారు? సో ఈరోజు అంటే ఈ వీసా గురించి ప్రస్తావన రావడానికి ఇంకా పబ్లిక్ చేయడానికి ఇంకా 2 నెలలు పడతాయని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట. సో ఈ నెల దాంట్లో భాగంగా అసలు ఈ వీసా ఎవరికి వర్తిస్తుందో చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. అసలు ఈ వీసా ఖాదీమా వాళ్ళకు పనిచేస్తుందా అంటే ఇది వాళ్ళకు వర్తించదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు అకాం ఉంది. ఒకవేళ 750 దినాల నుంచి 1000 దినాలు కట్టుకొని మీరు పనులు మీరు చేసుకోండి అంటే అప్పుడు కువైట్లో ఇంట్లో ఒక్కరన్నా ఉంటారా? కువైట్లో ఇంట్లో డ్రైవర్గా ఒక్కరు పనిచేస్తారా? మొత్తం అందరూ బయటకు వచ్చేసి ఫ్రీగా 750 దినాలు కట్టేసుకొని ఒక 1000 దినాలైనా కట్టేసుకొని బయటకు వచ్చి పని చేసుకుంటారు కదా. అప్పుడు ఇంట్లో వీసాలు తగ్గిపోతాయి. సో అలాంటి తప్పు చేయరనమాట మన కువైట్ వాళ్ళు. సో దీన్ని బట్టి మీకు అర్థం కదా. ఈ అకామా వచ్చేసి ఎవరికైతే తన ఓన్గా పని చేసుకొని బతుకుతారంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీసా ఇస్తారనమాట. మీకు అర్థం కావడానికి, సో ఇప్పుడు నేను పెయింట్ పని చేస్తా. ఇప్పుడు నీ పెయింట్ పని చేస్తే ఎవరికో డబ్బులు కట్టేసి ఖాదీమా కామా లేకుండా ఉంటే ఇంకొక అకామా కొట్టేసుకొని అతను నచ్చినంత అతను ఏది మిగిలిన వరకు తీసేసుకొని మిగతాది డబ్బు కట్టి అకామా కొట్టిస్తాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకొకటి అతను వీసా ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇతనే గవర్నమెంట్కి ఇప్పుడు నేను పెయింట్ పని చేస్తాను కదా, నేనే వెళ్ళి నాకు ఈ ఫ్రీలాన్స్ వీసా కావాలి అని చెప్పి ఆ అకామా కొట్టించుకొని డబ్బులు కట్టేసి గవర్నమెంట్కి డైరెక్ట్గా పని చేసుకోవచ్చు అనమాట. ఇది ఖాదీమా వాళ్ళకి ఇంట్లో పనిచేసే వాళ్ళకి పనిచేస్తుందా అంటే పని చేయదనమాట. ఓకేనా? ఎవరైతే ఇప్పుడు బయట చాలా వరకు బయట పెయింట్ పని చేస్తూ, చెక్కలు పని చేస్తూ, కబోర్డ్లు పని చేస్తూ, అలాగే వెల్డింగ్ పని చేయటం ఇలాంటి పని చేస్తూ ఉంటారు కదా. ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర అకాం కొట్టించుకొని వాళ్ళకి తోచినంత మిగిలించుకొని మిగతాది అకాంకి డబ్బులు కట్టేసి ఆ అకాం కొట్టించుకునే డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దాని బదులు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళే సొంతంగా ₹1 కూడా ఖర్చు కాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టేసుకొని స్వతహాగా అకాం కొట్టేసుకొని వాళ్ళకంటూ ఒక బార్కోడ్ సిస్టమ్ అంటూ ఇస్తారనమాట. అలా బార్కోడ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళకి, ఎందుకంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఎందుకంటే బతాకులో కానీ అకాంలో కానీ వాళ్ళకు గుర్తుకు ఏదన్నా పర్సనల్గా చేసుకొని పని చేసుకొని అకాం కొడతారనమాట కువైట్ గవర్నమెంటే. సో అలాంటి ఫ్రీలాన్స్ వీసా అందరికైతే రాదనమాట. మీరు ఊరికి ఆవేశపడకండి టిక్టాక్లో అని మేము కొట్టించుకోవచ్చు, మాకు ఆ డబ్బులు ఉన్నాయి కొట్టించుకోవచ్చు, అకాం కొట్టించుకోవచ్చు, బయటకు వచ్చేసేసుకోవచ్చు అంటే కుదరదు అనమాట. ఈ ప్రాసెస్ రన్ అవ్వడానికి, అలాగే ఈ పద్ధతి ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా 2 నెలల తర్వాత
రెడీ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు. ఫ్రీలాన్స్ వీసా అని 750 దినాలు కట్టేసుకోమంటే డైరెక్ట్గా ఫ్రీ అకౌంట్ కొట్టుకొని బయట ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి సంబరపడకపోకండి, ఓకేనా. ఇంకొచ్చేసి ఈ అకామా ఇస్తారు కదా, ఈ అకామా ఇచ్చినప్పుడు ఈ వీసా ఇచ్చినప్పుడు ఈ వీసా ఇస్తారు కదా, ఈ వీసా ఇచ్చినప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మనము ఎక్కడికి వెళ్ళి ఎవరిని మీట్ అవ్వాలి, అలాగే ఎంత మన పనిని బట్టి ఎంత ఫిక్స్గా 750 నుంచి 1000 దినాల వరకు అన్నారు కదా, ఈ మధ్యలో ఎంత రౌండ్ ఫిగర్గా ఎంత కట్టాలి అనేది ఇంకా అప్డేట్ రాలేదన్నమాట. అలాంటివి వస్తే అంటే 2 నెలలు పడుతుంది అన్నారు కదా, దీని మీద ఇంకా సమీక్ష కంప్లీట్ అవ్వగానే న్యూస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తా అన్నారు. ఈ న్యూస్ గురించి మళ్ళీ అప్డేట్ గురించి చెప్తా అన్నారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి తప్ప మనం ఏం చేయలేదన్నమాట. అలాగే ఏసీ మెకానిక్లకి, ప్లంబర్కి ఇలాంటి మంచి వాళ్ళకి మంచి ఆఫర్ అన్నమాట ఇది, ఓకేనా.